నమస్తే వీకెండ్ అదుర్స్ కి స్వాగతం సుస్వాగతం. రైట్, ఇయాల అదుర్స్ న్యూస్ చాలా గమ్మత్ వార్తలు పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా ముందుగాలైతే హెడ్లైన్స్ ఏందో చూసేయండి. వాన ముచ్చట్లు చెప్తుండు అదుర్స్ వకీలు, ఏమన్నా చెప్పినవా అన్నాడు. సెలవులు పెంచుతారో ఏమో అని అంటున్నారు తల్లిదండ్రులు. పెంచితే నయమే కదా అని అడుగుతారు నెటిజన్లు. వాన ముచ్చట్లు చెప్తుండు అదుర్స్ వకీలు, ఏమన్నా చెప్పినవా అన్నా అని మెచ్చుకుంటుర్రు పల్లె ప్రజలు. కమలం లీడర్ల నడుమ మస్తుగా లొల్లీలు, గిదేం పద్ధతిరో అని అడుగుతుర్రు వార్త చూసిన కార్యకర్తలు. ఇయాల వార్తలు షురూ చేయంగానే మొద్దుగాల చెప్పే వార్త ఏందంటే, ఏమున్నది మన దగ్గర పడ్డ వానలు, అగో మళ్ళా వానలేంది పొద్దుగాల సంధి వానేం లేదు కదా, అంత వాన ముసరే ఉన్నది కదా అని అంటారులే. అవు గా ముచ్చట కూడా వాస్తవమే గాని రేపటి సంధి ఇంకా 4 రోజులు మళ్ళా వానలు పొట్టు కొడతాయంట. గా ముచ్చట ఏందో పారు అరుచుకుని వద్దాం పాండ్రి. ఏహపో మొన్న నిన్న 3 రోజుల వానలు మస్తు దంచి కొట్టినాయి. ఇక మన పట్నంలోని కాదు ఎక్కడ చూసినా పొట్టు వాన. ఇక నిన్న మొన్న వానాల గురించి ముచ్చట పక్కన పెడితే, ఇగో ఇలా పొద్దుగాల సంధి మన తాన అయితే వాన మబ్బు ఉన్నది కానీ వాన లేదు. ఎక్కడ చూసినా ఎట్లా చూసినా అంత వాన ముసిరే ఉన్నది. జరగిట్లా వరుణ దేవుడు కరుణించేసరికి పబ్లిక్ కూడా జరింత నిమ్మలం ఏంటని చెప్పుకోవచ్చు మరి. ఇక పట్నంలో వాన ఏ తిరుగున్నదంటే, ఆ హుసేన్ సాగర్ నిండిపోయింది, అక్కడక్కడ పెద్ద కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇక చిన్న చెర్లు నిండి మత్తలు కూడా దునుకుతాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా జోరుగా వానలు. మనుషులు బయటికి పోతే ఇక మొగల కనబడకుండా ఎక్కడ చూసినా వాన ముసురు. ఏందో ఏమని మస్తు భయంతోనే వణుకుతున్నారు పట్నం పబ్లిక్. అయితే ఇలా మేము చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే, ఇగో ఇలా జర నిమ్మలంగానే ఉన్నది కదా, ఇక రేపటి సంది కూడా అంత పెద్ద వానలు కూడా ఏమున్నాయని చెప్పేసి నిమ్మలంగా ఆకుంటారు. ఎవరి భద్రంలో వాళ్ళు ఉంటారు. ఇక ఎందుకంటారు, అగో రేపటి సంది మళ్ళా 3 రోజులు పుట్టు వానలు ఉన్నాయంట. జర పైలంగా ఉంటారు పబ్లిక్. అవసరం ఉంటే అవతల పోండ్రి, మంచి చెడు చూసుకోండి. బయటికి పోతే చెత్తిని పట్టుకొని పోండ్రి, కరెంటు స్తంభాలకు జర దూరం ఉంటారు. ఇక ఏదేమైనా అందరు భద్రంగా ఉంటారు అని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్ద సార్లు. ఏందో ఏమో ఇవాళ ఏం వార్తలు చూసినా అన్ని వానల గురించే ఉన్నాయి. ఏం చేస్తాం, ఇక మన దగ్గర వానలు కూడా గా తీరుగానే దంచి కొడుతున్నాయి కదా. ఇప్పుడు పడే వానలకు కొలువులకు పోయేటోళ్లకు, చిన్న పనులు చేసుకునే కూలీలకు, అటు చూస్తే చదువుకునే పిల్లలకు, అరే పిల్లలనంగానే ఒక ముచ్చట యాదకొచ్చింది. ఈ వార్త పారి చెవులేసుకోండ్రి. ఇక నిన్న మొన్న పడ్డ వానలను చూసి సర్కారు నిన్న అందరూ ఎట్లనో అట్లా స్కూల్ పోయినాక సర్కారు సెలవులు ఇచ్చేసింది. ఇక నిన్న ఆగమాగమైపోయి బడి పిల్లలు అందరూ మళ్ళా గదే ఆగం మీద వానాలు తడుచుకుంటూ ఇంటికి వచ్చేసిండ్రు. కానీ సర్కారు చేసిన ఆలస్యం చేసి తండ్రిదండ్రులు కూడా జరింత ఖుషి అయినరు. ఇక నిన్నటిదాకా ముచ్చట గద అయితే, ఇగో ఇయ్యాల ముచ్చట ఇంకోటి గది ఏందంటే, ఇయ్యాలైతే జర వాన అవసరం ఉన్నది. మరి రేపటి సంగతి ఏంది, వానలు ఎట్లుంటాయి ఏం కథ అని మస్తు మంది సోచాయిస్తున్నాడు. ఇక ఇప్పుడేమో అగో వచ్చే 2-3 రోజులలో మళ్ళా వానలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ చెరువులు చూస్తేనేమో తక్కువ ఉన్నాయి. మరి మళ్ళా సర్కారు వాన గిట్ల పెరిగితే చెరువులు పెంచుతారా లేదా అనే ఆలోచనలు ఉన్నారు అవ్వయ్యలు. ఇక గాముచ్చటంత కట్టుంటే, ఇగో ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు అంటే కొలువు వేటోళ్ళు కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంట. అంటే ఇంటి దగ్గర ఉండే పని చేస్తున్నారట. మొత్తానికి మేము చెప్పే ముచ్చట ఏంటంటే, వానలు జోరుగుంటే ఇంట్లో ఉండరు, జర్రింత తగ్గితే ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఇక
అబ్బబ్బబ్బబ్బా మా అన్నకు ఎన్నిసార్లు చెప్పినాకంతే చెప్పే పని చేయమంటే చేయడు, వద్దన్న పని ఆరించుకొని చేస్తాడు. మొత్తానికైతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వాన 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 నీలాకాశంలోన నీతో సిందే. మరి నీ అక్క మళ్ళా వాన ముసలి దగ్గరకు రానవుతుందిగా, మరి నీ అవ్వ మళ్ళా వాన కొట్టేటట్టుంది. ఎలా సమయాడు ఏడున్నాడు వీడు, ఊళ్ళోకి పోయినాకెళ్ళి మందలిస్తా పాపం. ఫోన్ చేద్దాం. అని అవ్వ మంచి పాట పెట్టుకున్నాడు రేడు. హలో ఓరు ఎలా స్వామి ఏడున్నావురా, ఏం కథ ఎట్లున్నది ఊరు, అంత మంచి నారా మరి? అగో మా అన్నెవరితోనో ఫోన్ మాట్లాడుతాడు కదా. అన్నా ఓ అన్న జర నన్ను కూడా పారి మందలియే. అరే ఎలా స్వామి నీ పక్క పంటికి ఇట్లా ఏమన్నా బర్రె ఉన్నాదా ఏంది లేదా? అగో గదేంద్ర మరి నాకు బర్రె కొని తినబడతా నీ అక్క ఏం నిచ్చలొస్తుంది అన్నట్టు ఇది. అగో నన్నేనా అన్నది? హే ఆయన నా గొంతు బర్రె లెక్కేందుకు ఉంటదిలే, ఎవరిని అంటుండేమో పో. అరే ఎలా స్వామి నువ్వు జర్రింత సేపు లైన్లో నిలబడరా తమ్మి. అగో చెల్లె నేను అన్నది నిన్నే, మళ్ళీ ఎవరిని ఆలోచన చేస్తానండి. అగో నన్నెందుకంటాను? నేనేమన్నా నిన్ను? మందలిచ్చిన పాపానికి నన్నో మాట అంటావా? ఏ అవసరం నీతో పంచాయతీ పెట్టుకునే టైం నాకు లేదు కానీ నీ అక్క ఎలా స్వామి గారు లైన్ ఉన్నాడు. ఒరే ఎలా స్వామి ఉన్నా లైన్లోనే ఉన్నా కానీ గా మన ఊర్లో బర్రెట్లు సారీ సెర్లెట్లున్నాయిరా, బర్రెట్లు సారీ సెర్లెట్లున్నాయిరా. అగో మనిషి కండ్ల ముందటున్నా కూడా అవతలంతో మాట్లాడు గిదేం పద్ధతి అన్నట్టు. ఓరు వారు ఎలా స్వామి జర్రింత సేపు నువ్వు ఆవురా నా ముచ్చటిండ్రా. గా ఊళ్ళో గా ఈరేమామ లేడరా. ఇప్పుడు గా వానలు బాగా పడ్డాయి కదా, మరి ఏమన్నా నాట్లేసిండా లేకపోతే గట్లనే మళ్ళీ ఎడ్లు లేవని దున్ననికి బాగా ఆగమాగం అవుతాడా? నీ అవ్వగా ముచ్చట గా పెద్ద మనిషి ముచ్చటనే చాలా గమ్మత్తుకుంటారా. ఏంది ఎడ్లు లేవని ఊళ్ళో ఆగమాగం అవుతాడా? నీ యొక్క గా ట్రాక్టర్ ఏమన్నా తెచ్చుకోడు అరే కిరాయికింత సేపు ఏందోరా కానీ ముచ్చట చాలా గమ్మత్తుకుంటుంది. అగో మనిషిని చూస్తేనేమో బయటకు అచ్చం పట్న పొలగాలు లెక్క కొడతాండు, కానీ మాట తీరు చూస్తేనేమో మన ఊర్ల పొలగాలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతాండు. ఏందన్నట్టు మా అన్న ఆలోచన? ఏందమ్మా నీ కథ ఇంకా ముద్దుకున్నది. అగో ఊళ్ళో నీకు ఫోన్ చేసినప్పుడు పల్లెటూరు లెక్క మాట్లాడకపోతే పట్టణంలో లెక్క మాట్లాడాలా ఏంది? ఏం ముచ్చట మాట్లాడతాను చెప్పురా. ఏంది వరి వారి నువ్వు పెద్ద ఫోన్ కొని రాదురా, నీ యొక్క సిగ్నల్ వచ్చి పాడైతలేవు నీ తానా. సరే సరే మంచి ముచ్చటనే చెప్పినావు గాని అసలు ముచ్చట ఏందో చెప్పరాదే, జర అవతల నాకు చెప్పే వార్తలు చానున్నాయి. ఆవురు ఎలా సామి మా చెల్లెతోడు ఇంతసేపు మాట్లాడతా ఆగు నువ్వు జర్రింతసేపు లైన్ ఉండు. ఆ చెల్లె ఏందేమో అంటారు. ఇగో 3 రోజుల సంధి వానలు పడతానే కదా, ఆ వానలు కొట్టేసరికి మరి ఊళ్ళే అగో చెర్లు నిండితే మరి మత్తలు ఏం దాకపోతానే ఏం కథ, మరి నాట్లు ఎత్తున్నారా లేదా, అగో మంచి షేడు ఊళ్ళో అందరు ఎట్లున్నారు అన్ని కనుక్కుంటానా. జర్రింతసేపు నువ్వు ఆగు. ఆ చెప్పురా ఎలా సామి ఏంది చాలా అచ్చక్క నాట్లు వేయలేదు ఇంకా చెప్పురా. మళ్ళా వానలు గట్టిగా పడితే ఏం లేదు ఆయనతో పని అవుతుంది. ఒరే నువ్వు ఊళ్ళే మంచి చెడు అరుచుకోనిక ఉన్నావురా, జర్రింత చూడు ఆలోచన చేయాలరా. ఒకసారి కాకపోతే సార్ అన్న నువ్వు అన్న ఖాళీగా ఉంటే ఏమవుతారా, పో నువ్వు కూడా పోయి ఏమన్నా పొలం దునుపా. అవు మా అన్న చెప్పింది కూడా వాస్తవమే. ఎంత మనం పట్నంలో బతికినా 3 రోజులకు ఓసారైనా మా నూలోళ్ళకి ఫోన్ చేసి మంచి చెడు మాట్లాడితే ఆ కమ్మదనమే వేరు పోండ్రి. అవు మా చెల్లె జల్ది అర్థం చేసుకున్నారు. మరి చెప్పరా ఇరి ఏమరా వారి ఏమో అంటారు వినబడితారు. ఆహా ఇక మాట్లాడిన కాడికి మాగ జాలు గాని గవాన ముచ్చట్లేదు దార్చుకొని రాపో. అరే ఆగురా, అరే ఎలా సామి ఆగు నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఈ కథ ఇంకా ముదుగున్నది పో. ఏంది నువ్వు ఏసీలో కూర్చొని నువ్వు మన వార్తలు పట్టుకురమ్మంటావు, వానల వార్తలు ఎడికెళ్ళి పట్టుకురావాలి. నాతోడు కాని పని. అబ్బో ఎలా సామి మత్తలు పోతుందారా. అబ్బా నేను చేపలు బాగా పడతాయి. అయితే ఇలా నైట్ బస్ ఎక్కువస్తారా, చేపలు మంచిగా పడతాయి కావచ్చుగా. వస్తానా ఏగా వార్తలు ఇయ్యాలి రేపు చెప్పు. పోపో ఎందాక పోతావో నేను గిట్లా చూస్తా గాని మా అన్న గట్లనే అంటాడు గాని మీరైతే తతిమ వార్తలు ఏందో చూసేయండి. ఇప్పుడు మన దగ్గర రాజకీయాలు ఏ తీరుగా నడుస్తున్నాయి అంటే చాలా ఇచ్చత్రంగానే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏమున్నది ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది, లోపల పొట్టు కక్షలున్నా బయటకు మాత్రం మస్తు నవ్వుకుంటా మాట్లాడుకుంటారు, మంచి చెడు గిట్లా అరుచుకుంటారు. ఒక్కో పార్టీలో ఒక్కో లొల్లి, మళ్ళా లొల్లంటే పక్క పార్టీలకు కాదుల్లా వాళ్ళ దాంట్లో వాళ్ళకే. గిది నిన్నటిదాకా చెప్పిన ముచ్చటనే ఇవాళ మేము చెప్పాల్సిన వార్త, మీరు వినాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నది. గదేందో చూసొద్దాం పాండ్రి.
ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇగో ఇప్పుడు మన తెలంగాణలో కమలం పార్టీలో ఏం నడుతుందంటే మూడు ముక్కలాట నడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటారా ఇగో ముందుగాల బండి సంజయ్ సార్ మాటలు వినుండ్రి. ఢిల్లీకి పోయి ఫిర్యాదు చూడు, తప్పు టిప్పులొచ్చి కార్యకర్తల యొక్క నమ్ముకుని వచ్చిన నాయకులు నా బతుకులు నాశనం చేయకన్నా. అగో ముచ్చట సమాజం దానుల్లా ఇగో మళ్ళీ పారి నుండ్రి. కనీసం కిషన్ రెడ్డి గారు కానీ ప్రశాంతంగా పనిచేస్తున్నాడు. కిషన్ రెడ్డి గారు ప్రశాంతంగా పనిచేయండి. కిషన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడైన కిషన్ రెడ్డి గారు వారి కార్యకర్తల కష్టాలను తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధలను తెలుస్తున్న కిషన్ రెడ్డి గారికి ఇలా అలాంటి కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు చాలా మంది నేను కూడా పనిచేసిన కిషన్ రెడ్డి నాయకత్వంలో లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఎంపీగా గెలిచామన్న నలుగురం ఎంపీలో గెలిచామన్నా. ఇటువంటి సిద్ధాంతం గల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రాకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదన్నా, కాంగ్రెస్ పార్టీ అసలే రాదన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చేది మనమే. తప్పుడు పత్రాలు దయచేసి నమ్మకం. ఆగో గదన్నట్టు ముచ్చట. ఇప్పుడు బండి సంజయ్ సారు రాష్ట్ర అధ్యక్షులుగా పదవి నుండి తీయనికి కారణం పక్క పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పెద్ద సార్లో కాదంట, సారెమ్మటే ఉన్న 2-3 లీడర్లంట. అంటే ఈ మాట కూడా బండి సారు చెప్పినట్టు చెప్పిండని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. తప్పుడు పత్రాలు ఉంటే మనం మోసపోతామన్నా. ఇన్ని రోజులు కష్టపడి కొట్లాడినాము. నిజంగా గ్రేట్ అన్న కార్యకర్త. నిజంగా ఇక్కడ నాయకులు అందరూ నాకు సహకరించిన, నేను రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి నాయకుడు నాకు సహకరించిన. వీళ్ళందరి ఆశీర్వాదాలతోని మా కేంద్ర నాయకుడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, సంతోష్ గారు, చాలా మంది నాయకులు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మా తరుణ్ చుగ్ గారు కానీ, సునీల్ బన్సాల్ గారు కానీ, శివప్రకాష్ జీ కానీ, అదేవిధంగా అరవింద్ మీనన్ గారు కానీ, ఇట్లా అనేక మంది నాయకులు, జాతీయ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి కష్టపడ్డ కష్టాలతో ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆశీర్వాద ఫలితంగా ఇవాళ నాకు మాత్రం తృప్తి ఉందన్న కష్టం. రైట్, అదన్నట్టు మొత్తం ముచ్చట. కానీ సారు మాట్లాడిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడేమో గాని ఒకప్పుడు మాత్రం ఈ కమలం పార్టీకి బగ్గ పేరు తీసుకొచ్చింది మాత్రం బండి సంజయ్ సారు మాత్రమే అని చెప్పొచ్చు. ఇక మొత్తానికి ఏది ఏమైనా ఇక ఇన్ని రోజులు నన్ను నమ్మి నా వెనుక నడిచిన కార్యకర్తలకు, గట్లనే నా పక్కనే ఉండి నన్ను ముందుకు నడిపించిన మా లీడర్లకు నా నమస్కారాలని చెప్పనట్టు ఉన్నది ఉన్నట్టు చాలా బాధగా మాట్లాడిండు బండి సంజయ్ సారు. ఇగో ఇప్పుడు గదే ముచ్చట మీద రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటున్నాడంటే, మనందరం కూడా ఈ శుభదినాన రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా బండి సంజయ్ గారు మీకు కంపల్సరీ ఒక మాట చెప్పాలి. అన్నది చూడంగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఈరోజు ఎంత నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోరు చెప్తున్న వ్యక్తి ఎవరనంటే అది బండి సంజయ్ గారు. బండి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు, హుజూరాబాద్తో పాటు, జిహెచ్ఎంసీతో పాటు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. కేసీఆర్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం. ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది. కాబట్టి సారు మాట్లాడింది కూడా వాస్తవమే. సారు కమలం పార్టీల షేరుకై తక్కువ రోజులైనా పక్కనున్న లీడర్ల కన్నా ఎక్కువనే అర్థం చేసుకున్నట్టున్నాడని అంటున్నారు బండి సంజయ్ సార్ అభిమానులు. మొత్తానికి ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల ప్రకారం చూసుకుంటే ఒక పార్టీలు ఇంకో పార్టీలతో లొల్లు పెట్టుకున్నారంటే దానికి ఇంత అర్థం ఉన్నది. కానీ ఇక్కడున్న ఒక్క పార్టీలనే ఒకలకు తెలియకుండా ఒకరు చాలా పెద్ద రాజకీయాలు నడిపిస్తున్నారని చెప్తారు మొత్తం వీడియో చూసిన పబ్లిక్. ఎట్లున్నాయి ఇయాల్టి మన వీకెండ్ అదుర్స్? మంచిగా ఉన్నాయిలే. రైట్, రేపు ఐతారం ముచ్చట్లు చూడనికి మీరు సిద్ధమే కదా? ఇక మరి గప్పటిదాకా మేము చెప్పే ముచ్చటొక్కటే జర యాది మరవకుండా చూడుర్రి మన అమ్మ న్యూస్. అంతవరకు నమస్తే.